డైలీ టేస్ట్ ది డైలీ. కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని విమర్శించారు మాజీ ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేస్తుందని దుష్ప్రచారం చేశారని, 18 నెలల్లోనే కూటమి ప్రభుత్వం 2.66 లక్షల కోట్లు అప్పు చేస్తుందన్నారు బొగ్గన. వైసీపీ హయాంలో ఏపీ శ్రీలంక అవుతుందని విమర్శించిన వారు చంద్రబాబు ప్రభుత్వం చేస్తోన్న అప్పులపై ఎందుకు మాట్లాడలేదని బొగ్గన ప్రశ్నించారు. కౌన్సిల్కి ఇచ్చిన ప్రకారంగా మంత్రి గారు కేశవులు గారు 3,07,000 కోట్లు 12 జూన్ 2024 అంటే మేము దిగిపోయేటప్పటికి 6,77,850 కోట్లు. ఇంకా నిజం చెప్పాలంటే మీరు గ్యారంటీ లేని అప్పులు కూడా మీ బ్లాంక్ పెట్టినారు, ఖాళీగా నింపలే. అది నింపితే ఇంకా తగ్గుతుంది, తెలివిగా నింపలే. దాని కూడా ఒక 30,40,000 అది కూడా తగ్గుతుంది. కానీ మీ ప్రకారంగా చూసుకున్నా కూడా 6,77,850 కోట్లలో 3,07,000 కోట్లు తీసేస్తే ఎంత అండి? మేము చేసిన అప్పు 3,71,000 కోట్లు. 3,71,000 కోట్లు మేము అప్పు చేస్తే దాన్ని అప్పు 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 శ్రీలంకన్ చేసి మీరు 1.5 సంవత్సరంలో 2,66,000 కోట్లు చేసి మీరాండి చెప్పేది. ఇదో మీరు చెప్తారు కదా రాష్ట్రంలో. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది 6 నెలలకు, గత 6 నెలలకు. ఈ సంవత్సరం 63,052 కోట్లు. రెవెన్యూ రాబడులేమో తగ్గిపోయినాయి.